హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను స్వీట్ కార్న్తో అయితే కొత్తగా పకోడీ అయితే చేశాను. స్వీట్ కార్న్తో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను. వాటిని ఇలా గింజలను అయితే ఇలా వలిచేసుకున్నాను. ఇలా గింజల్ని అయితే 2 స్వీట్ కార్న్ అయితే ఇలా ఒలిచేసుకున్నాను. ఇలా ఒలుచుకున్న వాటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనకు సరిపోయేంతగా మనం తీసుకున్న స్వీట్ కార్న్ క్వాంటిటీకి తగ్గట్టుగా శనగపిండి అయితే వేసుకోవాలి. అందులో సరిపోయేంత సాల్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని వాటరు చల్లుకుంటూ ఇలా ఈ పిండిని అయితే మొత్తం స్వీట్ కార్న్‌కు పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా అంతా అయితే కలుపుకుంటూ నాకైతే కొంచెం సరిపోనట్టుగా అనిపించింది. అందుకే నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ అయితే మళ్ళీ శనగపిండి అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ చల్లుకుంటూ పిండిని అయితే కొంచెం లూజ్గా ఇలా అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ పకోడీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంతగా ఆయిల్ అయితే హీట్ చేశాను. ఇప్పుడు అందులో చిన్నగా ఇలా బాల్స్ లాగా అయితే మనం పకోడీని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక 3 మినిట్స్ తర్వాత వీటిని అయితే టర్న్ చేసేసుకుంటూ కాల్చేసుకోవాలి. ఇలా అయితే పకోడీని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత మనం చిన్నగా గరిటెతో అయితే ఇలా చిన్నగా అయితే టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ పకోడీని అయితే అంతా కాల్చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఇదంతా కూడా చాలా బాగా డీప్ ఫ్రై అయిపోయింది. కాబట్టి వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలానే అంతా కూడా తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన పకోడీని పిండిని కూడా ఇలానే అంతా చిన్న పీసెస్ లాగా వేసుకుంటూ మనం అంతా అయితే ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలానే పిండి అంతా కూడా మొత్తం ఇలా ఆయిల్లో వేసుకుంటూ కాల్చేసుకోవాలి. చూడండి, ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. దీన్ని కూడా మళ్ళీ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలానే మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ పిండి అంతా కూడా మనం ఇలా చిన్న పకోడీలాగా అయితే వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో. మళ్ళీ దీన్ని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలానే మనం కలిపి పెట్టుకున్న పిండిని మాత్రం మొత్తం కూడా ఇలానే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొత్తం ఇలానే కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ అయితే మనకు రెడీ అయిపోయింది. మన స్వీట్ కార్న్ అనేది ఆయిల్లో టోటల్గా అయితే మనకు డీప్ ఫ్రై అయిపోయింది కాబట్టి స్మూత్గా, స్వీట్గా, టేస్టీగా అయితే వచ్చింది. పైన శనగపిండి మాత్రం చాలా క్రిస్పీగా వచ్చేసింది. కాబట్టి స్వీట్ కార్న్ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ కార్న్ పకోడీ అయితే ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.